మంచిర్యాల జిల్లా మందమరిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. భగత్ సింగ్ నగర్ కు చెందిన జక్కనబోయిన లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు గడప తగిలి కింద పడిపోయి అచేతన స్థితిలోకి చేరుకున్నారు. ఒంటరిగా ఉన్న ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఆవిడ. అయితే ఇంట్లోని పెంపుడు పిల్లలు ఆకలితో మృతదేహం చేతిని పీక్కు తినటం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. రాత్రి సమయంలో అనుమానం వచ్చిన పొరుగువారు లోపలికి వెళ్లి చూడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుమారుడు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో 12వ తారీఖు రాత్రి ఒక సమాచారం ద్వారా నేను ఎస్ఐ గారు వెళ్ళి చూడడం జరిగింది. వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక వృద్ధురాలు పడి చనిపోయింది. ఏం జరిగిందని మేము ఎంక్వైరీ చూస్తే ఆమె మార్నింగ్ 10 o'clock చుట్టుపక్కల వాళ్ళకి కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నైట్ అయినా కూడా ఆమె చప్పుడు వినిపించకపోయేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న రసులు అనే అతను రెంట్కుంటాడు. అతను వచ్చిన తర్వాత 10-10:30 టైంలో చూసి ఆమె చనిపోయినది చూసి మాకు సమాచారం ఇచ్చేసరికి నేను ఎస్ఐ గారు ఇద్దరం సీన్ విజిట్ చేసినాం. విజిట్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే మా ప్రాథమిక ఎంక్వైరీలో భాగంగా ఆమె గడప తట్టుకొని లోపల పడడం ద్వారా హెడ్ ఇంజరీ అయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఆమె చావు గల కారణాలు తెలుసుకోవడానికి కూడా పోస్ట్మార్టం నిమిత్తం మంచిర్యాల హాస్పిటల్కి పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఆమె ఒక 2 పిల్లులు పెంచుకోవడం అనేది తెలిసింది. ఆ పిల్లులు ఆమె పడిపోయి అచేతన స్థితిలో ఉంటే ఆ పిల్లులు లేపడానికి చేయబట్టి లాగినట్లున్నాయి. అక్కడ బైట్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఆ బైట్ మార్క్స్లో భాగంగా ఆ చేతి నుంచి బ్లడ్ కూడా బ్లీడింగ్ అవ్వడం జరిగింది. అంటే మేబీ మా ఆలోచన ప్రకారం పెంపుడు జంతువులు తన యజమాని అచేతన స్థితిలో ఉంటే లేపడానికి ట్రై చేసినట్లు అనిపిస్తుంది. దాంట్లో వాళ్ళ కొడుకైనటువంటి సంబంధర్ పిటిషన్ ఇవ్వడం ద్వారా ఆ కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. మిగతా ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ అనేది మేము ముందు వస్తాం.